గైస్ ఈ వీడియో వచ్చేసి చాలా మంది ఫీజు రింబర్స్మెంట్ కి సంబంధించి అదే విధంగా మెయింటెనెన్స్ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ కామెంట్ చేయడం జరిగింది. సో ఆ టాప్ కామెంట్స్ అనేది మనం తీసుకొని వాటిని సాల్వ్ చేయడం జరిగింది అనమాట. సో మీరు కూడా ఇందులో మీకు సంబంధించిన ఏమన్నా ఉంటే కనుక క్లారిఫై అవుతుంది. చూడండి, ఒకవేళ క్లారిఫై కాకోకుండా కనుక ఒకసారి మీకు కామెంట్ అనేది చేయండి, ఓకేనా. సో నేను దాని గురించి తెలుసుకొని డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, లైక్ స్కాలర్షిప్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, ఫ్రీ కోర్సెస్ కానీ. సో మనకు వీడియోస్ చూసి సెలెక్ట్ అయ్యి చాలా మంది స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. మనం యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేసాము, అది కూడా మీరు చూడొచ్చు అనమాట, ఓకేనా. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్దామండి. సో ఇప్పుడు చాలా మందిలో అడిగారు కదా, అందులో ఒకటిది కామెంట్ అనేది నేను తీసుకోవడం జరిగింది. అన్న 2024 పాస్అవుట్ బ్యాచ్, నేను ఆల్రెడీ ఫీజు పే చేశా కాలేజ్లో. సో నాకు అమౌంట్ పడుతుందా, ఒకవేళ పడితే జాయింట్ అకౌంట్లో పడుతుందా లేదా కాలేజ్కే? ఆల్రెడీ ఫీజు కట్టినాక వాళ్ళకి కాలేజ్ అకౌంట్లో వేస్తే కాలేజ్ వాళ్ళు తిరిగి ఇస్తారా అంటే ఇక్కడ 3 క్వశ్చన్స్ అడిగారు. 2024 పాస్అవుట్ అనమాట, అంటే రీసెంట్గా పాస్అవుట్ అయినానంట. సో ఆల్రెడీ ఫీజు పే చేశారు కాలేజ్లో, నాకు అమౌంట్ పడుతుందా అంటే సో పడుతుంది. ఎందుకంటే మనకు చెప్పారనమాట మినిస్టర్స్. సో ఆల్రెడీ ఫీజు పే చేసి పాస్అవుట్ అయిన వాళ్ళకు కూడా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్, మీకు ఇంతకు ముందు పడినప్పుడు డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఏ బ్యాంకులకి అయితే ఉంటుందో ఆ బ్యాంకులకి మళ్ళీ అమౌంట్ వేస్తారు. అది కూడా ఇన్స్టాల్మెంట్ వైజ్గా వేస్తానని మెన్షన్ చెప్పారు. సో దానికి తగ్గట్టు మీరు ప్రూఫ్స్ పెట్టుకొని ఉండాలి. ఏంటంటే మీరు ఫీజు పే చేసినట్లు గాను, ఇంకా డాక్యుమెంట్స్ రిసిప్ట్స్ గాను ఏమైనా ఉంటే అవి పెట్టుకోమని చెప్పారనమాట. సో మీరు అవన్నీ జాగ్రత్త పెట్టుకొని, ఒకవేళ జాయింట్ అకౌంట్లో కనుక మీకు అప్పుడు పడుతుంటే ఆ అకౌంట్లోకి వేస్తారు, లేదంటే మీ మదర్ అకౌంట్లోకి సపరేట్గా ఉంటే ఆ సపరేట్ ఏ దాంట్లోకి అయితే మీకు ప్రీవియస్లో పడేదో ఆ అకౌంట్లోకి ఇన్స్టాల్మెంట్ వైజ్గా వేస్తామని చెప్పడం జరిగిందనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే, ఒకవేళ పడితే జాయింట్ అకౌంట్లోకి పడుతుందా లేదా కాలేజ్కి అంటే చెప్పారు కదా, జాయింట్ అకౌంట్లోకే మీకు అప్పుడు ఏ విధంగా అయితే పడుతుందో ఆ అకౌంట్లోకే పడుతుంది. కాలేజ్లోకి ఎవరికి పడుతుందంటే, సో ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి 2024-2025 నుంచి ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రెష్గా అంటే ఈ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు కాదనమాట, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అయిన వాళ్ళు కనుక మీకు ఇంతకుముందు జాయింట్ అకౌంట్లో పడుతుండొచ్చు. బట్ ఇప్పటి నుంచి కనుక వాళ్ళకి డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లోకి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ పే చేసింటే కనుక ఆ అమౌంట్ అనేది అది పెండింగ్ అమౌంట్, లాస్ట్ అమౌంట్ కాబట్టి దాన్ని ఇన్స్టాల్మెంట్ వైజ్గా మీకు ఏ అకౌంట్లోకి అయితే వేస్తుండ్రో ఆ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది అనమాట, ఓకేనా. ఆల్రెడీ ఫీజు కట్టిన కాలేజ్ అకౌంట్లో వేస్తే కాలేజ్ వాళ్ళు ఇస్తారా అంటే ఒకవేళ మ్యాక్సిమం ఇలా జరగదు. ఎందుకంటే ఆల్రెడీ కాలేజ్ ఫీజు పే చేసిన వాళ్ళకి డైరెక్ట్గా అప్పుడు అనుసంధానమైన అకౌంట్స్, అప్పుడు ఆ టైంలో మీకు ఏ అకౌంట్స్కి అయితే జాయింట్ అకౌంట్లు ఇచ్చారు కదా, సో ఆ అకౌంట్లకి మ్యాక్సిమం వేస్తారు. ఒకవేళ వేస్తే కనుక మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. అది ఎక్కడ తెలుసుకుంటారంటే మీరు సచివాలయం ఆఫీస్లోకి వెళ్ళి తెలుసుకోండి. మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి సచివాలయం ఆఫీస్లో. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ స్కాలర్షిప్ ఇక్కడ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ఏ డౌట్ వచ్చినా కానీ వెంటనే సచివాలయంకి వెళ్ళండి. అక్కడ డీటెయిల్గా మీ సచివాలయం కాలేజ్లో, ఎందుకంటే వాళ్ళకి తెలిసింటుంది ఎక్స్పీరియన్స్గా, వాళ్ళే వెరిఫై చేస్తారనమాట. ఎందుకంటే ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి అక్కడ వెరిఫై చేయడం జరుగుతుంది. సో డీటెయిల్గా వెళ్ళి తెలుసుకొని రాండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ డౌట్ చూద్దాము. నెక్స్ట్ డౌట్ వచ్చేసి, అన్న కాలేజ్ అంటే జాయింట్ అకౌంట్ అంటే సో ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు. కొన్ని కాలేజ్లో ఇప్పుడు రీసెంట్గా జాయింట్ అకౌంట్ కూడా అడుగుతున్నారు అనమాట. సో అది కూడా ఇవ్వండి. జాయింట్ అకౌంట్ ఏంటంటే అప్పుడు మదర్కి స్టూడెంట్కి సంబంధించి ఒక అకౌంట్ అనేది అనమాట, దాన్ని జాయింట్ అకౌంట్ అంటారు. సో దాన్ని అప్పుడు మనకు ఎక్స్ గవర్నమెంట్ అనేది ఈ విధంగా తెచ్చింది అనమాట, జాయింట్ అకౌంట్ ఉండాలనేసి దాంట్లోకి వేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా కొన్ని కాలేజ్లో అడుగుతున్నారు. మీ కాలేజ్ వాళ్ళు ఏదైతే చెప్పింటారో అది ఫాలో అవ్వండి. ఒకవేళ డౌట్ ఉంటే సచివాలయం ఆఫీస్కి వెళ్ళండి. సో కాలేజ్ వాళ్ళు ఏది చెప్పింటారో అది ఫాలో అవ్వండి నెక్స్ట్, ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, బ్రో విద్యా దీవెన ఫింగర్ ఎక్కడ పెట్టచ్చు, తంబ్ ఎక్కడ పెట్టాలి? మా కాలేజీలో వచ్చారు తంబు పెట్టించుకోవడానికి, కానీ ఆ రోజు నేను వెళ్ళలేదు, ఇప్పుడు ఎలా అంటే సో ఇలాంటివి మిస్ చేసుకుంటే మీరు డెఫినెట్లీ ఇబ్బంది పడతారు. ఎందుకంటే చూడండి, కాలేజ్ వాళ్ళు మళ్ళీ పర్టికులర్గా మీకోసం పెట్టుకుంటారా లేదు కదా. కాబట్టి మీకు వచ్చినప్పుడు ఎన్ని పనులు ఉన్నా వదులుకొని మీరు వెళ్ళి అది కంప్లీట్ చేసుకొని రావండి. ఎందుకంటే ఇది ఫీజు రింబర్స్మెంట్, దాంతోపాటు మీకు మెయింటెనెన్స్ ఛార్జెస్, అదే మెయింటెనెన్స్ ఫీజు రింబర్స్మెంట్ కూడా ఉంటుందన్నమాట. అవేంటో చెప్తాను లాస్ట్లో. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇప్పుడు విద్యా దీవెన ఉందా లేదా, విద్యా దీవెని దేనిగా పేరు పెట్టారు, వసతి దీవెని దేనిగా పేరు పెట్టారని. సో అది కూడా చెప్తాను. సో ఇక్కడ వీళ్ళకి ఇతను మిస్ చేసుకున్నాను అనమాట, ఏంటనేది ఈ తంబ్ అనేది మిస్ చేయడం జరిగింది. మళ్ళీ వేస్తారులేండి కాలేజ్లో కానీ, మళ్ళీ ఆ తర్వాత సచివాలయం ఆఫీస్లో కానీ చాలా ఇబ్బందులు పడి వేస్తారు, అది వేరనమాట. కాకపోతే ఈ తంబ్ అనేది మీరు అనేది కాలేజ్లో మీకు అడుగుతారు, కాలేజ్లో ఏమంటే కాలేజ్లో వేయండి, సచివాలయం ఆఫీస్లో ఏమంటే సచివాలయంలో. మ్యాక్సిమం అడగరు, కాలేజ్లోనే అందరూ వేయించుకుంటున్నారు తంబు. ఒకవేళ సచివాలయంలో మీకు అడిగితే కనుక వెళ్ళి వేసిరండి, ఓకేనా. డీటెయిల్గా తెలుసుకొని వేసిరండి. ఒకవేళ మీరు మిస్ అయితే కనుక వెళ్ళి మళ్ళీ డీటెయిల్గా తెలుసుకోండి. మ్యాక్సిమం అన్ని కాలేజ్లోనూ ఎలా అంటే కొన్ని
కాలేజెస్లో డిఫరెంట్ కొన్ని కాలేజెస్లో బయట ఇలా విధంగా అడుగుతున్నారు. సో ఫస్ట్ కాలేజ్లో థంబ్ వేయడం జరుగుతుంది అనమాట. తర్వాత సచివాలయం ఆఫీసర్స్కి వెళ్ళడం జరుగుతుంది. నేను కామెంట్స్లో చదవడం ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా ఫస్ట్ కాలేజ్, ఆ తర్వాత సచివాలయం, లేదంటే కొన్ని చోట్ల సచివాలయము లేదంటే కాలేజ్ ఉంటాయి, డిఫరెంట్గా ఉంది. సో మీరైతే డీటెయిల్గా కంప్లీట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే అన్న మరి మనీ కాలేజ్ అకౌంట్లో పడి అని మాకు ఎలా తెలుస్తుంది అంటే, మనీ అనేది కాలేజ్ అకౌంట్లో పడిందని ఎలా తెలుస్తుంది అంటే, మీకు లిస్ట్ వస్తుందండి. సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇంతకుముందు ఏ విధంగా వచ్చేదంటే ప్రీవియస్ వాళ్ళకి, సో వీళ్ళకి అమౌంట్ పడింది అని సచివాలయం ఆఫీస్లో ఈ విధంగా నోటీస్ వేసేవాళ్ళు. సో మీ సచివాలయం వార్డు ఏదో ఆ వార్డులో ఏ స్టూడెంట్స్ అయితే ఉన్నారో ఆ స్టూడెంట్స్ లిస్ట్ కాలేజ్లో చదువుతుంటే కనుక ఆ స్టూడెంట్స్, ఆ కాలేజ్ స్టూడెంట్స్ డీటెయిల్స్ అనేది మీకు సంబంధించిన వార్డులో ఈ స్టూడెంట్ పేరు మీద వాళ్ళ కాలేజ్ అకౌంట్లోకి అమౌంట్ పడిందని వాళ్ళు నోటీస్ అక్కడ స్టిక్ చేయడం జరుగుతుంది అనమాట. లేదంటే మెసేజ్ చేయడం రావడమో, లేదంటే వాట్సాప్ రావడమో, ఏదో ఒకటి మెయిల్ రావడమో జరుగుతుంది. ఓకేనా. సో లేదంటే సచివాలయంలోకి కానీ కాలేజీలోకి వెళ్ళి తెలుసుకోవచ్చు అనమాట ఆ విధంగా. ఓకేనా. నెక్స్ట్ చూస్తే ఇదనమాట. సో ఇప్పుడు విద్యా దీవెన, వసతి దీవెన అని వస్తున్నాయి కదా. సో ఇప్పుడు విద్యా దీవెని వీళ్ళు ఏం చేశారంటే ఫీజు రింబర్స్మెంట్ కింద, ట్యూషన్ రింబర్స్మెంట్ కిందగా మార్చడం జరిగింది. సో దీన్ని విద్యా దీవెన. ఈ విద్యా దీవెన ఏంటంటే మీకు ఫీజు కట్టింటారు కాలేజ్లో, వాటికి సంబంధించి దాన్ని మళ్ళీ రింబర్స్మెంట్గా మీకు క్రియేట్ చేయడం జరుగుతుంది. లేదంటే ఇప్పుడు మన కాలేజీలోకే వేస్తారండి. ఎంఎఫ్ఆర్ అంటే మీరు హాస్టల్ లోకల్ ఛార్జెస్ ఉంటాయి కదా, ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ ఇంకా వసతి దీవెనకు సంబంధించి ఏమైనా ఉంటాయి కదా, ఛార్జెస్ పెట్టుకొని వచ్చింటారు కదా, అటువంటి ఛార్జెస్ ఇవ్వాలని చెప్పేసి ఇంతకుముందు వసతి దీవెన అనే పేరు ఉండేది, ఇప్పుడు అది ఎంఎఫ్ఆర్ అనేది చేంజ్ చేయడం జరిగిందట. ఓకేనా. ఇవండి చాలా మంది అడగడం జరిగింది కామెంట్లో. సో ఇందులో కనుక మీ కామెంట్ కనుక లేకుంటే మరొకసారి టెస్ట్ చేయండి, దాని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్దాం. ఓకేనా. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.